అకౌంటెంట్ హోదాలో స్టార్టింగే 4-5 లక్షల ప్యాకేజ్ తోటి స్టార్ట్ అవ్వాలంటే మీరు 4 ముక్కల అకౌంటెన్సీ నేర్చుకోవాలి. ఈ 4 ముక్కలు ఏంటంటే లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. ఈ 4 ముక్కల వల్ల ఒక బ్యాలెన్స్ షీటు, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు మీకు కరెక్ట్గా తయారవుతుంది. ఈ కరెక్ట్గా తయారవ్వాలంటే మనం సిస్టమ్ ద్వారా చేస్తున్నాము, మనం మాన్యువల్గా చేయడం కాదు కాబట్టి సిస్టమ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి సిస్టమ్కి మనం అనుకున్న లేఅవుట్లో మనకి డిజైన్ చేసి ఇవ్వాలి అంటే దానికి మనం ఇంట్రడక్షన్ చేయాల్సి వస్తుంది. అంటే లయబిలిటీ దేని లయబిలిటీగా భావిస్తారు, దేని ఎక్స్పెండిచర్గా భావిస్తారు అనేది మనం సిస్టమ్కి ఇంట్రడక్షన్ చేస్తే సిస్టమ్ జాగ్రత్తగా మైండ్లో జాగ్రత్త పెట్టుకుని మీరు అడిగిన విధంగా కేవలం ఒక జర్నల్ ఎంట్రీ చేస్తే మీకు మీరు అనుకున్న విధంగా మీకు లేఅవుట్ మంచిగా డిజైన్ చేసి మీకు ప్రజెంట్ చేసేస్తుంది. ఇటువంటి ప్రజెంట్ చేసి ఇది ఈ రోజున పనిచేస్తున్న అకౌంటెంట్స్కి దాదాపు లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఎంబీఏ చేసి ఎంకామ్లు చేసి సిఏ డిస్కంటిన్యూ చేసి వాళ్ళు కూడా ఒక జూనియర్ అకౌంటెంట్ లెవెల్లోనే బతుకుతున్నారు తప్ప ఎవరో కూడా ఆ స్టేజ్కి వెళ్ళలేదు. మరి అకౌంట్స్ మేనేజర్గా బతకాలి అంటే ఖచ్చితంగా ఈ 4 ముక్కల మీద పూర్తి అవగాహన ఉంటే ఎంఐఎస్ రిపోర్ట్స్ దాంట్లోంచి ఈజీగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎంఐఎస్ రిపోర్ట్స్ వల్ల మేనేజ్మెంటు డెసిషన్స్ తీసుకోవడానికి, బిజినెస్ని ప్రమోట్ చేయడానికి, డెసిషన్స్ తీసుకోవడానికి బాగా ఉపయోగకారిగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎంఐఎస్ రిపోర్ట్స్ చేసి ఇవ్వగలుగుతారో, వాళ్ళు అడిగిన విధంగా ఇవ్వగలుగుతారో, అట్లనే బ్యాలెన్స్ షీట్ని పర్సంటేజెస్తో కానీ వర్కింగ్ క్యాపిటల్తో కానీ రకరకాలుగా మీరు వాళ్ళ ఏదైతే అనుకుంటారో వాళ్ళ మనసులో ఉన్నది మీరు ఒక స్టేట్మెంట్ రూపంలో కనుక మీరు తయారు చేసి ఇవ్వగలిగితే అంతకంటే గొప్పతనం ఇంకోటి ఏమి ఉండదు. ఎందుకంటే పట్టుకోండి, డిమాండ్ అండ్ సప్లై. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో సప్లై కనుక ఎక్కువ ఉంటే దానికి ఆ డిమాండ్కి విలువ ఉండదు. అట్లనే సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్న ప్లేస్లో దానికి చాలా విలువ ఉంటుంది. అప్పుడు అదేమవుతుందంటే బయర్స్ మార్కెట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఆ విధమైన అడ్వాంటేజ్ మీరు పొందాలి అంటే ఏదో మనం ఎంబీఏ చేసాం కదా, మనం అది చేసాం ఇది చేసామని అనుకోకుండా ఖచ్చితంగా ఇవి ఐడెంటిఫై చేసి సిస్టమ్ను మనం మేనేజ్ చేయగలిగిన స్టేజ్కి ఎదగగలిగితే 100% మీకు ఒక మంచి ప్లేస్మెంట్ నేను ఇప్పిస్తాను. ఎందుకంటే కాబట్టి ఏంటంటే అకౌంట్స్ మేనేజర్ ట్రైనింగ్ ఒక 2 monthsలో అన్నీ మీరు తెలుసుకునే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు కాంటాక్ట్ చేయండి.